రాజధానిని ఎంత విధ్వంసం చేశారు అధ్యక్ష? అది కళ్ళకు కనబడలేదా అని సభ్యులు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు అమరావతి ఉద్యమం మరి ఎందుకు వచ్చిందని అడుగుతున్నాను అధ్యక్ష. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ సభలో ఉన్న బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు? 11/6/19 రాజధాని పనులు కొనసాగుతాయి, మీకేం పర్లేదు అని చెప్పి ఎల్ఓపి గారు చెప్పారు అధ్యక్ష. రాజధాని నిర్మాణం పనులపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు అని చెప్పి 15/6 మళ్ళీ 2019లో చెప్పారు అధ్యక్ష. మంచి రాజధాని మేము నిర్మించేస్తాం అని స్టేట్మెంట్లని ఎల్ఓపి గారు ఇచ్చారు అధ్యక్ష. 18/7/29 రాజధాని సురక్షితంగా తర్వాత రాజధాని సురక్షితంగా ఉంటుంది అని కూడా చెప్పారు అధ్యక్ష 2019లో. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మాట మారిపోయింది, మరి సీనియర్ సభ్యులైన ఎల్ఓపి గారి మాటలు కూడా మారిపోయాయి. శ్మశానంతో పోల్చారు అధ్యక్ష. పోల్చి ఏం చేశారు అధ్యక్ష? మీరు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు. ఉద్యమం చేస్తే రైతులు నోరు తెరిస్తే కేసు అధ్యక్ష. ఇంటి ముందు చెయ్యి అమరావతి అని ముగ్గేస్తే కేసు అధ్యక్ష. మాస్క్ పెట్టుకోలేదని కేసు అధ్యక్ష. అమరావతి జెండా పట్టుకుంటే కేసు అధ్యక్ష. గట్టిగా గళమెత్తితే కేసు అధ్యక్ష. చివరికి అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి పొంగళ్ళు సమర్పించకుండా దుర్గగుడికి సమర్పించడానికి దుర్గగుడికి వెళ్తే దానిపైన కేసు అధ్యక్ష. ఇట్లాగా ఒక్కొక్కరి పైన 3,000 మంది అధ్యక్ష, 3,000 మంది ప్లీజ్ 3,000 మంది రైతుల్ని, మహిళల్ని ఇబ్బంది పెట్టి ఒక్కొక్కరి మీద ఒక కేసు కాదు అధ్యక్ష, 25 కేసులు 30 కేసులు పెట్టి అమరావతిని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ఈరోజు మేము ఏ విధ్వంసం చేయలేదని మాట్లాడటం ఇంతకన్నా ఎక్కడ ఉందా అధ్యక్ష? తర్వాత అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష, అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయి అధ్యక్ష? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అధ్యక్ష? మీరు కావాలంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి అన్నా క్యాంటీన్కి, కానీ 5 రూపాయల భోజనాన్ని మీరు తీసేయొద్దు అని చెప్పారు. విధ్వంసం గురించి మరి ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడగల అధ్యక్ష. 2 అన్నా క్యాంటీన్ పేదవాళ్ళకి 5 రూపాయలతో భోజనం దొరకకూడదు, పేదవాళ్ళు బానిసల్లాగా బతకాలి అని చెప్పి చేసి అన్నా క్యాంటీన్ తీసేశారు అధ్యక్ష. దాన్ని విధ్వంసం కాక ఏమంటారు అధ్యక్ష? దానికి ఏమంటారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఇంకా పోతే అధ్యక్ష సూపర్ 6కి వస్తాను అధ్యక్ష. ఆయన మాట్లాడుతున్నారు ఏది తల్లికి వందనం అని. ఇక్కడ ఒక మాట, సాక్షి మీడియాలో ఇంకో మాట. సాక్షి మీడియాలో మొన్న ఏం చెప్పారు? నా దగ్గర ప్రూఫ్తో సహా ఉంది అధ్యక్ష. సాక్షి స్క్రోలింగ్ నా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి అధ్యక్ష. సాక్షిలో ఏం చెప్పారు అధ్యక్ష? తల్లికి వందనం దానికి సంబంధించి మేము 9,406 కోట్లు కేటాయిస్తే కేవలం 8,000 కోట్లే కేటాయించారు, వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదు అని చెప్పి మాట్లాడారు అధ్యక్ష.